రైతు సోదరులకి గుడ్ న్యూస్. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కూడా అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టుగా ఉన్న నాగార్జున సాగర్కి ఈ ఏడాది మొదటిసారిగా వరద వచ్చి చేరుతా ఉంది. కృష్ణానది మీద ఎప్పుడైతే ఆల్మట్టి డ్యామ్, తర్వాత కర్ణాటక ప్రభుత్వం అనేక చెక్ డ్యాములు నిర్మించిందో అప్పటి నుంచి నాగార్జున సాగర్కి వరద ఆగస్టు వరకు వరద రావడం లేదు. గత ఏడాది మాత్రం జూలై చివరి వారం, మూడో వారంలోనే వచ్చింది అప్పుడప్పుడు. ఇక ఈ ఏడాది కూడా వరద మొదలైంది. నాగార్జున సాగర్కి శ్రీశైలం నుంచి 77,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. రేపు సాయంత్రానికి గేట్లు లిఫ్ట్ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. కుడి ఎడమ రెండు వైపులా అన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి నీటిని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు కూడా 2 లక్షల క్యూసెక్ల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే శ్రీశైలంలో 184 టీఎంసీల ఫ్లడ్ చేరింది. మరో 16 టీఎంసీలు వస్తే 200 టీఎంసీలు అవుద్ది. ఆ తర్వాత 202, 203 ఆ టచ్ కాగానే గేట్లు లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తారు. 2 లక్షల క్యూసెక్లు విడుదల చేసే అవకాశం ఉంది. నాగార్జున సాగర్కి ప్రతిరోజు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 77,000 క్యూసెక్లు, గేట్లు ఎత్తివేయడం ద్వారా 2 లక్షల క్యూసెక్లు కనుక వరద చేరితే కనీసం ప్రతిరోజు 24 టీఎంసీల ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఫ్లడ్ కనీసం ఒక వారం రోజులు కంటిన్యూ అయితే నాగార్జున సాగర్ కూడా దాదాపుగా 80% పైగా నిండే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరి సాగు ఇప్పటికే టైం దాటిపోయింది కాబట్టి ఆరుతడి పంటలకి, ముఖ్యంగా మిర్చి సాగు చేసే రైతులు, మొక్కజొన్న సాగు చేసే రైతులకి ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. మరో వారం 10 రోజుల్లో దీని మీద కూడా పూర్తి క్లారిటీ వచ్చింది. ప్రస్తుతానికి నాగార్జున సాగర్లో సాగునీటికి అయితే నీరు లేదు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాల కోసం మాత్రమే. మరో 160 టీఎంసీల గ్యాప్ ఉంది. కనీసం 8 రోజులు ఫ్లడ్ కంటిన్యూ అయితే 2 లక్షల క్యూసెక్ల పైగా ఈ గ్యాప్లో కనీసం 80% నిండే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఒకసారి పూర్తిగా నిండితే పూర్తిగా ఆరుతడి పంటలకి, ఇక కేవలం వరి సాగు మాత్రమే భూములు సిద్ధంగా ఉండే రైతులు, కొన్ని ఆ ప్రాంతాల్లో ఖరీఫ్లో వరి సాగు తప్ప వేరే పంట సాధ్యం కాని పక్షంలో ఇప్పటికే రైతులు నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాలు 10 రోజుల్లో నాగార్జున సాగర్ కింద నీటిని విడుదలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ వస్తుంది, ఇంకా ఆలమట్లో ఇప్పటికి కూడా ఫ్లడ్ కొనసాగుతుంది కాబట్టి మరో 4-5 రోజులు ఫ్లడ్ అయితే గ్యారంటీ. ఈలోగా ఆగస్టు 12 నుంచి పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ వర్షాలు కూడా కంటిన్యూ అయితే ఆగస్టులోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని బిగ్ అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.